సో ఈరోజు అయితే 9th November 2025 ఇక నాగ సంగీతాన్ని ప్రారంభిద్దాం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ శివాయ ఓం పశుపతయే నమః నమ శివాయ ఓం మహాగత్రే నమః నమ శివాయ ఓం మనోజాయ నమః నమ శివాయ ఓం అగ్నిజ్వాలాయ నమః నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం లరవే నమః నమ శివాయ ఓం భుజంగాయ నమః నమ శివాయ ఓం మహాకాయ నమః శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం వాయు వామనాయ నమ శివాయ ఓం గణపతియే నమః నమ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం దివ్యాయ నమః నమః నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఔషధాయ నమః ఓం సర్వజయాయ నమః సర్వచార్యే నమః ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ శివాయ నమ శివాయ నమ ఫోటోనా? ఓం అభయాయ నమః ఓం గోహాయ నమః నమ శివాయ ఓం కాంతాయ నమః నమ శివాయ ఓం నిజాయ సత్యాయ నమః నమ శివాయ
సిద్ధార్థాయ నమః నమః శివాయ ఓం సిద్ధభూతార్థాయ నమః స్పీడ్ ఓం అచింత్యాయ నమః నమః శివాయ ఓం సత్యవ్రతాయ నమః నమః శివాయ ఓం సుజయే నమః నమః శివాయ ఓం ప్రతాదిపాయ నమః నమః శివాయ ఓం పరస్మై నమః నమః శివాయ ఓం బ్రహ్మణే నమః నమః శివాయ ఓం భక్తానాం పరమాగతయే నమః నమః శివాయ ఓం విముక్తాయ నమః నమః శివాయ ఓం ముక్త తేజసే నమః నమః శివాయ ఓం శ్రీమతే నమః నమః శివాయ ఓం వర్ధనాయ నమః ఓం జగతే నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసం పంచమి. అది కాకుండా మనం చెప్పగానే ఇట్లా నగర సంకీర్తన బృందంలో ఇట్లా హోమం చేయాలి స్వామి అని అనగానే వారికి ఎన్నో పనులున్నా కానీ దాన్ని కొంత సవరణ చేసుకొని మన కోసం ఇచ్చేసినటువంటి శ్రీ కృష్ణానంద స్వామి వారికి ముందు మన నగర సంకీర్తన బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అంతకుముందు వచ్చేటువంటి వాళ్ళకి స్వామీజీ సుపరిచితులే. ఈరోజు విశేషంగా లక్ష్మీ గణపతి నవగ్రహ లలిత సమేత రుద్రహోమం. కార్తీక మాసంలో రుద్రహోమం అది మనం ఎన్నో జన్మల్లో ఏదో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి ఈరోజు ఈ అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మనకి రెట్టింపు చేయడానికి మనకి స్వామీజీ గారు ఏం చేసి ఉన్నారు. కాబట్టి ఉదయం 9:30 మొట్టమొదటిగా అభిషేకాలు ఉంటాయి, తనంతరం హోమం జరుగుతుంది, తనంతరం తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది. వీటన్నిటిలో కూడా పాల్గొనవలసినటువంటి భక్తులు 9:30 ఇక్కడికి రావాలి. రెండో కండిషన్, మీ దగ్గర సెల్ ఫోన్ ఉండకూడదు. మూడో కండిషన్, పక్కన వాళ్ళతో మాట్లాడకుండా ఓం నమస్తే లేదా మౌనంగా కూర్చోవడం. మనకి స్వామీజీ గారు ఏది చెప్తే అది మనం చేయటం. అయిపోయిన తర్వాత భోజనాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్దాం. మరియు వచ్చేటువంటిప్పుడు మీ దగ్గర నగర సంకీర్తన బృందం ఉత్తర్యం ఉంది, ఓం నమః శివాయ. ఇంట్లో బీరువాల పెట్టినటువంటి వాళ్ళు కూడా శుభ్రంగా తీసి మీ మీద తీసుకొని రండి. పొరపాటుగా మర్చిపోయినా తీసుకొని వచ్చేటప్పుడు తీసుకొని రండి. ఇప్పుడు స్వామీజీ గారు ఒక 2 నిమిషాలు హోమం గురించి మీకు తెలియజేస్తారు. మనకు సాష్టాంగం అర్పిస్తూ శ్రీ నగర సంకీర్తన బృందం ఆది శంకరాచార్యుల వారికి, జగద్గురు శంకరాచార్యుల వారికి మరియు ఈ యొక్క నగర సంకీర్తన బృందాన్ని ఈరోజు చక్కగా నిర్విఘ్నంగా చక్కగా జరుగుతుంది అంటే దానికి ఆద్యులు మన ఎంతో పూజనీయులు, చక్కటి ఆత్మీయ హృదయులు, ఆధ్యాత్మిక పరులు మన జానంపాటి నటరాజన్ గారు. వారిని ఒక 2 నిమిషాలు మనం అందరం కూడా, నేను వారు బ్రహ్మహత్యం అయిన తర్వాత రావడం ఇదే మొదటిసారి, అందుకని వారి గుర్తుగా నా తరఫున మనందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. వారి యొక్క చక్కటి వారి యొక్క ఆశీస్సులు కూడా ఈ నగర సంకీర్తన బృందానికి ఇంకా ఎక్కువగా అందరూ పాల్గొని ఇంకా ఎక్కువగా కార్యక్రమాల ఆధ్యాత్మిక ప్రచారం జరిగే విధంగా ఉండాలని వారి సంకల్పం చాలా గొప్పది. అటువంటి గొప్ప సంకల్ప హృదయాలు మన వారి కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాడు. ఓ
కార్తీక సమో మాస అని శాస్త్రం చెప్తుంది. మాసాలన్నిటిలో చాలా శివకేశవులకు కూడా అభేదమైనటువంటిది. శివుణ్ణే పూజించాలి, విష్ణువునే పూజించాలి అనేటువంటి భేదభావం లేకుండా మరి ఇద్దరిని కూడా సమంగా పూజించేటువంటి మాసము కార్తీక మాసం. కాబట్టి కార్తీక మాసంలో మనం ఏదైతే చక్కగా పూజ, అభిషేకము, అర్చన, పారాయణ, జపము, ధ్యానం, ఇలాంటి హోమము ఏదైనా మనం ఈ విధంగా సంకీర్తన చేస్తున్నాం అని అంటే మనకు అది ఒక జన్మాంతరాల్లో చేసినటువంటి ఒక పుణ్య విశేషమే అయి ఉంటుంది. లేదంటే మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యమన్న అయి ఉంటుంది. లేదంటే మనం ఏదో పుణ్యం చేసుకొని వచ్చిన వాళ్ళమైనా అయి ఉంటాం. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి ఆ పుణ్య విశేషము మరి భగవంతుడు ఆ విధంగా చక్కగా మనకొకరిని ఒక మార్గదర్శనం చేసేటువంటి ఒక గురువుగా మరి నటరాజన్ గారు ఎంతో సంకల్పం చేశారు. మరి నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమము జరుగుతుంది. మనకు ఒక 5, 6, 7, 8 సంవత్సరాల క్రితం నుండే ఇక్కడ పరిచయము. ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటూ పెద్ద పెద్ద యాగాలు అసలు ఇలా చేద్దామని అంటే అలాగనే అసలు ఏ కొంచెం కూడా ఇట్లా ఇంచు కూడా తేడా లేకుండా చేయాలనేటువంటి ఖచ్చితమైనటువంటి మాట మీద నిలబడేటువంటి మంచి మనసున్నవారు మన నటరాజన్ గారు. అంత ఏదైనా ఒక చెప్పినారంటే ఇది ఇలానే ఉండాలి, ఇలాగనే చేయాలి, అలాగనే చేయాలి అనేటువంటి ఖచ్చితమైనటువంటి మార్గంగా అతను ఉండాలని, మిగతా వాళ్ళు కూడా అలాగనే నడుచుకోవాలని ఎంతో చక్కటి ఒక ఆత్మీయ హృదయాన్ని అందరికీ, అంటే ఆధ్యాత్మికంగా మనం ఉండేప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు మనకు వస్తుంటాయి, ఎన్నో నియమాలు ఉంటాయి. నియమాలు లేకుండా ఉండేటువంటి వాళ్ళు మనం సంసారంలో, వ్యవహారంలో ఉంటాం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో నియమాలు ఉంటాయి. అవన్నీ ఎందుకంటే మహాత్ములు చెప్తారు, నశ్రేయో నియమం వినా. కాబట్టి నియమం అనేటువంటిది మన శ్రేయస్సు కోసమే, ఊరికే ఏదో దాని ఏదో ప్రదర్శన కోసము చూపించుకోవడానికి కాదు కదా. కాబట్టి అటువంటి గొప్ప నియమాలు మనకు ఎందుకు పెట్టారంటే, మనం ఒక దీక్ష తీసుకున్నాము. దీక్షలో ఉదయం లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో స్నాన సంధ్య చేసుకోవాలి, జపం చేయాలి, పూజ చేయాలి. అలాగా మళ్ళీ మన నిత్య కార్యక్రమంలో, వ్యవహారంలో ఉండాలి. కాబట్టి అలాగా ఆ విధమైనటువంటి నియమం లేకపోతే మనం ఎప్పుడో లేస్తాము, ఎప్పుడో కూర్చుంటాం, ఎప్పుడో ఎలా మన వ్యవహారంలో మనకు తోచిన విధంగా మనం చేస్తుంటాం. కానీ తోచిన విధంగా చేస్తే దీక్ష కాదు, అది భక్తి కాదు, పూజ కాదు, యజ్ఞం కాదన్నట్టు. శాస్త్రం ఏదైతే నియమించిందో తస్మా శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రాన్ని మనం ఏదైతే ప్రమాణంగా తీసుకుంటామో అది మనకు శ్రేయస్సునిస్తుంది అన్నట్టు. శాస్త్రాన్ని ప్రమాణంగా లేకుండా మనం ఏది చేసినా కూడా అదంత శ్రేయస్సునివ్వదు. అది వ్యవహారం అంటారు, వ్యాపారం అంటారు, లేకపోతే ఇంకోటి ఉద్యోగం ఏదో మనం చేసుకునేట్టు. కానీ శాస్త్రం అనేటువంటిది మనకు ఒక చక్కటి ఆధ్యాత్మిక ఉన్నతిని మనకు ప్రసాదిస్తుంది. అటువంటి గొప్ప అందరూ కూడా తనే ఆయన పూర్వం ఎలా సామాన్యంగా జీవించి ఉన్నా కూడా తర్వాత వారిలో ఎంతో గొప్ప మార్పు వచ్చేసింది. వారే ఒక ఆదర్శంగా మనం తీసుకోవచ్చండి. సామాన్యంగా జీవించి ఎన్నో వ్యవహారాలు, ఎన్నిట్లో ఉన్నా కూడా తర్వాత కాలంలో పూర్తిగా ఆధ్యాత్మికమయంగా, ఆయుర్వేదమయంగా ఎన్నో రకాలైనటువంటి చక్కటి ఒక ఆత్మీయ హృదయాన్ని నలుగురితో పంచుకొని నలుగురిని కూడా వారి యొక్క ఆ శ్రేయ మార్గంలో నడిపించేటువంటి సంకల్పం కలిగిందంటే వారే మహాత్ములు, గొప్పవాళ్ళు. కాబట్టి కాషాయ వస్త్రాలు వేసుకొని లేకపోతే ఇంకేదో చేసుకొని ఏదో మామూలుగా ఉన్నా కూడా, అలా గొప్పగా ఆశ్రమాలు ఉన్నా కూడా సామాన్యంగా అందరిలో ఉంటూ ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని గొప్పగా నడుచుకునే వాళ్ళే నిజమైనటువంటి సన్యాసులు కూడా అనుకోవచ్చు మనం. అటువంటి చక్కటి యొక్క నగర సంకీర్తన బృందాన్ని నాకెందుకు నేను ఒకసారే వారిని నాకు పరిచయం చేశారు రామచైతన్య వారు. అలాగా పరిచయం చేసినప్పటి నుండి కూడా ప్రతిసారి మామూలు మధ్యలో కూడా ఫోన్లో మాట్లాడడం, తర్వాత ఈ కార్యక్రమం గురించి మరి ఎలా ఏంటనేటువంటిది మొదలు ప్రారంభమైనప్పటి నుండి చివరి వరకు
ప్రతిరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమ వివరాలన్నీ కూడా చేరవేయడము, మాట్లాడడం ఇవన్నీ కూడా చేసేవారు. చాలా ఆత్మీయ హృదయం. అటువంటి మంచి మనసుతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించే విధంగా వారి యొక్క, నేను ఎప్పుడు వారిని కుమారుని కూడా చూడలేదు. వారు కూడా సేమ్ రావడమే చూశాను, చూసేసరికి సేమ్ అయ్యవారి లాగానే ఉన్నారు వారి అబ్బాయి కళ్యాణ్ గారు. చూసేసరికి చాలా ఆశ్చర్యం వేసింది. అసలు డిటో మనం ఒక జిరాక్స్ చేసినట్టే అనిపించింది నాకు ఆయనని. అంత చక్కగా నేను ఎప్పుడు చూడలేదు వారిని, ఫస్ట్ టైం చూడడం ఈసారి ఇప్పుడు ఈరోజు ఉదయం. కాబట్టి అటువంటి చక్కటి పెద్ద నటరాజన్ గారు నృత్యం చేస్తారు. అంటే ఈ నగర సంకీర్తనని ఈ విధంగా ఉండాలా అన్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్ ఎన్లాట్ చేశారు. ఇప్పుడు చిన్న నటరాజన్ గారు వారు చక్కగా కళ్యాణం వారి పేరు. మరి కళ్యాణం అంటే ఏంటి? మంగళప్రదము, శుభము అని మనందరికీ కూడా ఒక మంచి శుభాన్ని కలిగించే విధంగా మరి ఆయన ఒక సుహృదయంతో చక్కగా కార్యక్రమం, నాన్నగారి కార్యక్రమంలో కూడా వారు ముందుకు నడిపిస్తున్నారు. మరి అదేవిధంగా మనకు వీరేశ్వరరావు గారు, రామ్మూర్తి గారు, ఇంకా వేరే స్వామి గారు, మన రమాదేవి గారు, ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. వారందరూ కూడా ఈ యొక్క మన శివయ్య గారు, వీళ్ళందరూ కూడా ఎంతో ఆత్మీయమైనటువంటి భక్తితోని మొదటి నుండి అలాగనే చక్కగా అందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడు, సద్గురుదేవుడు వారందరూ కూడా చక్కటి మంచి మనస్సును, ఆధ్యాత్మిక పురోభివృద్ధిని కలిగించి మీ అందరినీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలతోని భగవంతుడు ఆశీర్వదించి సదా రక్షించాలని కోరుకుంటూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం. ఈరోజు లక్ష్మీ గణపతి నవగ్రహ మరియు అదేవిధంగా రుద్రహోమము, లలితా హోమం కూడా ఉంటుంది. లలిత అమ్మవారి హోమం కాబట్టి స్త్రీలకు సౌభాగ్యకరమైనటువంటి ఒక పూజ ఉందనంటే అది లలితాదేవి పూజ, అది లలితా అర్చన. కాబట్టి ఎంతో గొప్ప, మనకు ఎటువంటి తెలియక చేసినటువంటి అజ్ఞాన కర్మలన్నిటి నుండి కూడా మనం ఈరోజు చేసేటువంటి ఒక పవిత్రమైన కర్మ మన అట్లా అడిగేస్తుంది అన్నట్టు. ఏదన్నా మనకు చెత్త ఉంటే మనం ఎలా ఇక దానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి దాన్ని ఎలా సమూలంగా పూర్తిగా శుద్ధంగా కడుగుతామో అలాగా మనకు తెలియక చేసినటువంటి నిత్య కర్మల్లో, నైమితిక కర్మల్లో కానీ ఆ పాపకర్మ అంతా కూడా మనం ఈరోజు చేసేటువంటి పవిత్ర కర్మల్లో ఒక విధంగా మనం శుద్ధము కడుక్కునే విధంగా ఉంటుంది. మరి అటువంటి చక్కటి రుద్రహోమము ఈ యొక్క కార్తీక మాసంలో రుద్రహోమం చేయడమే నిజంగా జీవితంలో ఎంతో ఒక అదృష్టం అనుకోవాలి. అటువంటి పుణ్య విశేషం చేతనే ఈ విధంగా, అందులో మనం డబ్బులుండి మన ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ఇంట్లో కాకుండా ఒక సామూహికంగా చేసేటువంటి స్థానంలో దానికి ఇక మనం పుణ్యం అనేటువంటి చెప్పలేము. ఏదో మేము రోజు చేస్తూనే ఉన్నాం కదా అని మనకు ఆ చిన్న మనసు ఉండొచ్చు. చిన్న మనసు చేసుకోకుండా పెద్ద మనసుతోని ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో చక్కగా పాల్గొని ఎవరైనా కూర్చోవచ్చు. ఒకవేళ అవకాశం ఉన్నటువంటి దంపతులు కూర్చోవచ్చు, దంపతులు లేకపోతే విడిగా కూడా అమ్మగారులు ఉంటే ఒకవేళ అవకాశం ఉంటే అలా కూడా కూర్చోండి. మేనేజ్మెంట్ వారు చూసిన విధంగా చక్కగా మరి 11 జంటలు 12 జంటల వరకు కూడా కూర్చోవచ్చు. ద్వాదశ ఆదిత్యుల్లాగా, ఏకాదశ రుద్రుల్లాగా మరి 3 హోమగుండాలు కూడా ఏర్పాటు చేశారు. చాలా వివాహ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగా ఈ యొక్క మనం చేసేటువంటి కార్యక్రమము ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది దీంట్లో సందేహం లేదు. మనం చేసేటువంటి పవిత్ర కర్మ మనకు అన్ని విధాలుగా మేలు కలిగిస్తుంది. అటువంటి పుణ్యకర్మలో మీరందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవత్కృపకు పాత్రలై తరించవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం.